యేసుప్రభు గారు అనగానే లోకంలో చిన్న చూపు ఉంది. ఏంటంటే తక్కువ కులం వారికి చెందిన దేవుడు అంటూ ఉంటారు. తక్కువ కులం వారికి చెందిన దేవుడు అంటానికి కులాలు మతాలు మన దేశంలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, బీసీసీ, ఓసీ అనే ఈ కులాలు మన దేశంలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ఇతర దేశాల్లో అయితే జాతి భేదం ఉంటుంది, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని. వింటున్నారా? ఇతర దేశాల్లో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కుబేర్లు. అమెరికా ప్రెసిడెంట్ తెలుసా మీకు? ఎవరమ్మని పేరు? ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ నమ్ముకున్న దేవుడు యేసుప్రభు. ఇక్కడేమో కూటికి లేని మనం నమ్ముకుంటే మనల్ని చూసి అబ్బో దేవుడు యేసుప్రభు అంట, పేదవాళ్ళు దేవుడు అంట, కనుక ఆ దేవుడు మాకెందుకు, గొప్ప దేవుడు మాకు కావాలి అనుకుని భావించుకుని ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన దేశంలో పేదవాళ్ళు గొప్పవాళ్ళు, ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఉంది, కానీ విదేశాలలో అది లేదు. అదంతా మనకే దాపురించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనగానే మేధావులు నమ్ముకున్న దేవుడు, శాస్త్రవేత్తలు నమ్ముకున్న దేవుడు, దేశ అధ్యక్షులు నమ్ముకున్న దేవుడు, నెల్సన్ మండేలా నమ్ముకున్న దేవుడు, ఐజక్ న్యూటన్ నమ్ముకున్న దేవుడు, చార్లెస్ డార్విన్ నమ్ముకున్న దేవుడు, థామస్ అల్వా ఎడిసన్ నమ్ముకున్న దేవుడు. ఇంకంతది తెలుసా? మన దేశం వచ్చి కలకత్తాలో పేదలకి, కుష్టి వ్యాధి గల వారికి సేవ చేసి భారతరత్న అవార్డు పొందుకుంది కదా మదర్ తెరీసా, ఆవిడ నమ్ముకున్న దేవుడు. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళని చూసి యేసుప్రభు గారిని తక్కువ అంచనా వేయకండి. యేసుప్రభు గారిని ఎవరైనా నమ్ముకోవచ్చు. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు, పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చిన ఏకైక దేవుడు. ఆయనకి భార్యలు ఉండరు, ఆయనకి కామం ఉండదు, ఆయనకు కుళ్ళితనం ఉండదు, కుతంత్రం ఉండదు, ఆయన చేతిలో ఆయుధాలు ఉండవు, ఆయన మాటే ఆయుధం.